బాయ్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాయస్ చూసారా డ్రాగన్ ఫ్రూట్ మొక్క చిన్నది వేసాను. ఇప్పుడు బడ్స్ అవన్నీ కూడా రావడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ సైడ్ నుంచి చిన్న బడ్ స్టార్ట్ అయింది. చూడాలి మళ్ళీ వచ్చేసరికి ఎంత పెద్ద మొక్క అవుతుందో. ప్రస్తుతానికి అయితే ఇంత. ఇవి వచ్చేసి అల్లం మొక్కలండి, బాగున్నాయి కదా. ఇప్పుడిప్పుడే ఎండడం స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం ఎండిపోతే తీసేయచ్చు. ఇంకా బాగున్నాయి. ఇది నార్మల్ అల్లం కూడా కాదు, మామిడి అల్లం అనమాట. ఇది వచ్చేసి గుమ్మడి పాదు అనమాట. చూసా ఎంత బాగా పెరిగిందో అలాగా. మా మమ్మీ అయితే ఇక్కడ ఒక కర్ర కట్టి తాడు అలా మేడపైకి ఎక్కిచ్చేసింది. ఇది అలా పాక్కుంటూ వెళ్తుంది. అసలు భలే ఉంది. గుమ్మడి పాదండి ఇది. అక్కడ వరకు వెళ్ళింది, ఇంకా అలా పైకి వెళ్ళిపోతుంది. ఇది కాకరకాయ మొక్కలండి. నార్మల్గా చిన్న సంచిలో వేసి వదిలేసాం. అవి బాగానే బతికి వచ్చాయన్నమాట. దీనికి కూడా మా మమ్మీ కర్ర కట్టారు ఇలాగా. దీనికి కూడా ఇలా పైకి వెళ్ళిపోవడానికి కట్టారనమాట. సో బాగున్నాయి. చూడాలి, ఇక్కడ వరకు ఎదిగింది. 2 మొక్కలు అనమాట ఇవి. ఎలా వస్తాయో చూడాలి. సో హియర్ వి గో. నేనైతే రెడీ అయిపోయాను అనమాట. లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. సో ట్రైన్ టైం వచ్చేసి 9:15. మేము 8:50కి అలా బయలుదేరాం. మధ్యలో చిన్న చిన్న ట్రాఫిక్స్ దగ్గర స్టక్ అయిపోవడం. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరలో రిలయన్స్ డిజిటల్ అనమాట. ఇంటి నుండి స్టేషన్కి ఆల్మోస్ట్ ఒక 15 minutes పడుతుంది. ట్రాఫిక్ ఉంటే ఇంకెక్కువ అవ్వచ్చు. హవెవర్ సో ఫైనలీ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇదే మన రాజమండ్రి పెద్ద స్టేషన్ అండి. సో మేము వచ్చేసరికి టైం 9 అయ్యింది. ప్లాట్ఫామ్ అయితే అస్సలు ఖాళీ లేదు, ఫుల్ జనం ఉన్నారు. మా డాడీని ఎప్పుడు ఫోటో దిగమని అటెన్షన్ అన్నట్టు నుంచుంటారు. చూసారు, ఇక్కడ కూడా అలా స్టాట్యూలా ఉండిపోయారు. భోగి నెంబర్స్ ఇచ్చేసిన తర్వాత మేము అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయాం. గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది వెళ్ళాకే మన ట్రైన్ వస్తుంది. ఇక్కడ వీళ్ళందరూ వెయిట్ చేసేది దీనికోసం అనమాట. సో అరౌండ్ 9:25 అలా మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆ ట్రైన్ ఆగిన తర్వాత ఇంత క్రౌడ్లో మనం లోపలికి ఎక్కడమే లగేజ్తో పాటు పెద్ద టాస్క్. ఓకే బాయ్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బెంగ పెట్టుకోకు మరి. సరే ఓకే. ఓకే. ట్రైన్ ఒక 10 minutes వరకు ఆగిందనమాట. మా డాడీ ట్రైన్ కదిలే వరకు అక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ 2.5 months అవుతుంది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని ఇంటికి వచ్చి. సో 2.5 months ఇంట్లో ఉండి వెళ్ళిపోయేసరికి మా డాడీకి ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా అలా సెండ్ ఆఫ్ చెప్పేసి వెళ్ళిపోయారనమాట. నా లైఫ్లో నేను చేసిన బిగ్గెస్ట్ జర్నీ ఏమన్నా ఉందంటే అది ఇదే. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు ఒక్కదాన్ని ట్రావెల్ చేయడం. ఇంటర్ వరకు హాస్టల్లో ఉండి డిగ్రీ ఇంటి దగ్గరే చేశాను. సో ఇప్పుడు ఫైనల్లీ జాబ్ కోసం అటు ఇటు తిరగడం. ఇవన్నీ కూడా గోదావరి దగ్గరలో ఉన్న రోడ్స్ అనమాట. అలా చూసుకుంటూ ఉండేలోపు మన గోదావరి బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం వెళ్ళేది రైల్వే బ్రిడ్జ్ కాదు, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. పైన రోడ్డు ఉంది, కింద మనం ఉన్నాం. దీనికి ఆపోజిట్లో మన రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో నైట్ టైం జర్నీకి అది ఏం చూపిస్తాం, ఏం కనిపించట్లేదు, చీకటి తప్ప. రీసెంట్గా వచ్చిన వరదల వల్ల అనుకుంటా వాటర్ మొత్తం బ్రౌనిష్ కలర్ అయిపోయాయి. ఇంకా చీకట్లో వీడియోస్ ఏం తీస్తాం, వీడియోస్ ఏం తీసినా కనిపించవని ఇంకా నైట్ మొత్తం వ్లాగ్ ఏం తీయలేదు. ఇప్పుడే మొదలైంది అసలైన టాస్క్. మార్నింగ్ 7:30 కల్లా సికింద్రాబాద్ స్టాప్ అయితే 7:30 అయ్యేసరికి దాని ముందు స్టాప్కి కూడా రాలేదు. ట్రైన్ ఒక దగ్గర స్లో చేసేస్తే క్యాప్చర్ చేసిన బ్యూటిఫుల్ పార్క్ ఇది. ఎంత బాగుంది అసలు, కంప్లీట్ గ్రీనరీ అనమాట. పక్కన వాళ్ళు దీని పేరేదో చెప్పారు కానీ నేను మర్చిపోయాను. బట్ పార్క్ అయితే చాలా బాగుంది. నేను ఇది షూట్ చేసేటప్పటికి అరౌండ్ 10 దాటింది. అప్పటికి సికింద్రాబాద్ అప్పుడే క్రాస్ అయ్యామన్నమాట. ఎండ అయితే మామూలుగా లేదు అసలు, చాలా గట్టిగా వచ్చింది. సో ఇది మన ట్రైన్ అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. వీడియోస్ షూట్ చేయడానికి ఎవరు లేరు, నేనే తీసుకోవాలి కాబట్టి కొన్ని క్లిప్స్ బాగా రాకపోతే ఏమనుకోవద్దు.
ఎందుకో తెలీదు ట్రైన్ వెళ్ళేటప్పుడు ఇలా వాటర్ ఉన్న బ్రిడ్జెస్ వస్తే ఎందుకో చాలా భయం అనిపిస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ వచ్చిన తర్వాత చాలా మంది దిగిపోయారు. ఆల్మోస్ట్ 80% ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు అనమాట, భలే క్యూట్ ఉన్నారు. ఇక్కడ నా పక్క సీట్లోనే ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. తను కూడా నా ఏజే, కానీ తనకి 3 పిల్లలంట. క్లాస్ టాపర్ అంట తను, బట్ చిన్నప్పుడే పెళ్లి చేసేసారు. ఇక్కడ కూర్చుంది వాళ్ళ పెద్ద అమ్మాయి. ఆదిత్య స్కూల్కి వెళ్తావా? అమ్మని బాగా ఎదుగుతావా? అమ్మని బాగా ఎదిస్తావా? బాగా చదువుకుంటున్నావా? కథలు వస్తున్నా. వీళ్ళ తమ్ముడు రాలేదు, వీళ్ళిద్దరే వచ్చారనమాట. ఇంకా వాళ్ళిద్దరితో అలా టైంపాస్ అయిపోయింది మాకు. అలా బేగంపేట వరకు వచ్చింది. మాది లాస్ట్ స్టాప్ అనమాట, లింగంపల్లి. ఇక్కడ చిన్నది ఫోన్లో కూర్చొని ఆడుకుంటుందన్నమాట. అందరికీ హాయ్ చెప్పంటే హాయ్ చెప్పింది. ఆల్మోస్ట్ దగ్గర 11 అయిపోయింది. ఇంకా ఎండ అయితే మామూలుగా లేదనమాట అసలు. ఈ గోడ చూసారా, భలే ఉంది కదా అసలు, పొడుగ్గా పెద్దగా ఉంది, ఏదో పెద్ద కోట గోడలాగా. దీన్ని చూసిన తర్వాత వీడియో తీసుకుందాం అనే లోపు సగం గోడ వెళ్ళిపోయింది, బట్ మిగిలిందే తీశాను. రైల్వే స్టేషన్స్లో అసలు ఈ బెంచెస్ భలే ఉంటాయి, బట్ ఎండలో కాదు. కొత్త ట్రైన్స్ అనుకుంటా, నీట్గా పెయింట్లు వేసి పక్కన పెట్టేశారు. మొత్తం ఎల్లో అండ్ రెడ్ కలరే. పడుకొని మార్నింగే లేచి స్టేషన్లో దిగి వెళ్ళిపోవడం ఇవన్నీ ఎప్పుడు అంతగా చూడలేదు, అందుకే బాగా అనిపిస్తుంది. ఈ రాళ్ళన్నీ చూసినప్పుడు నాకు ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది. ఎవరో పెట్టినట్టు ఒకదాని మీద ఒకటి భలే ఉంటాయి, అలాగని కదలవు కూడా. అసలు చాలా బాగా బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏరియా మొత్తం ఇవే ఉన్నాయన్నమాట, అన్ని రాళ్ళే. అందుకే ఈ ఏరియా పేరు బోరబండ అనమాట. చూసారు, ఇదంతా పెద్ద కొండ ఏరియాలా ఉంది. ఇక్కడ ఎవరో రాళ్ళ మీద పేర్లు కూడా చెక్కేసుకున్నారు. ఇక్కడైతే పెద్ద అపార్ట్మెంట్స్ కూడా కట్టేశారు, చూసారా, జూమ్ చేస్తాను. ఎంతైనా బండ మీద కట్టినీళ్ళు స్ట్రాంగ్గా ఉంటుందిలేండి, అందుకే అన్ని ఫ్లోర్స్ లేపేసి ఉంటారు. ఫైనల్లీ ఈ లొకేషన్ అంతా చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. 11 దాటిపోయింది. దగ్గర 5 అవర్స్ లేట్ అవ్వడం వల్ల పాపం వీళ్ళకి టిఫిన్ లేదు, ఏం లేదు సరిగ్గా. ఇంకా అలా ఫోన్తో ఆడుకుంటూ ఉండిపోయారు అనమాట. స్టాప్ వచ్చేంత వరకు ఇంకెంతసేపు, ఇంకెంత దూరం అని అడుగుతూనే ఉన్నారు పాపం. ఇక్కడ ఈ బిల్డింగ్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఆల్మోస్ట్ నియర్లీ ఒక 25 to 30 ఫ్లోర్స్ ఉంటాయేమో ఒక్కొక్క బిల్డింగ్కి. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి, చాలా పెద్దగా కడుతున్నారు. ఇంకా ఆల్మోస్ట్ సిటీలోకి వచ్చేసామన్నమాట. సో చూసారా, ఇక్కడ కూడా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ యూజింగ్ అనమాట. ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోయినట్టున్నాయి. సో ఇంకా రోడ్డు వచ్చేసిందంటే ఆల్మోస్ట్ మన స్టాప్ వచ్చేసినట్టే. ఫైనల్లీ దిగిపోయాం. మిట్ట మధ్యాహ్నం ఎండ అసలు మామూలుగా లేదనమాట, చాలా గట్టిగా ఉంది. నిజంగా 5 అవర్స్ డిలే అంటే చాలా దారుణం. అసలు ఇంకెప్పుడు ఈ ట్రైన్ ఎక్కకూడదు అనిపించింది. మేము ఇక్కడ స్టేషన్లో దిగేసరికి అరౌండ్ 11:23 అయితే అయిందనమాట. ఇది MMTS లోకల్ ట్రైన్ అనమాట, వస్తుంది. అసలు మొత్తం అంతా ఖాళీగానే ఉంది, ఎవరు లేరు ఆల్మోస్ట్. నా దరిద్రం ఏంటంటే స్టేషన్లో నా బ్యాగ్ వీల్ ఒకటి ఇరిగిపోయింది. ఇంకా దాన్ని మోసుకెళ్ళడానికి నా తిప్పలు అంతా ఇంత కాదు. సో ఇంకా స్టేషన్ నుంచి హాస్టల్కి ఆటో బుక్ చేసేసుకున్నాను. ఇక్కడ ట్రావెలింగ్ చేయాలంటే ఆస్తులు అడిగేస్తారు. ఇప్పుడు నేను బుక్ చేసుకున్న ఆటో 200, బట్ ఏం చేస్తాం, కొన్ని సిచ్యువేషన్స్లో తప్పదు కదా. ఈ మొక్కలు చూసారా, భలే పెట్టారు కదా డివైడర్ మీద, దారి పొడుగునా ఉన్నాయి, భలే అనిపించాయి. హైదరాబాద్లో నచ్చంది ఏమైనా ఉందంటే అది ట్రాఫిక్కే. దారి పొడుగునా ట్రాఫిక్కే ఉంటుంది. అసలు ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్స్ పడిపోతూనే ఉంటాయి. ఈ ట్రాఫిక్లోనే సగం టైం అంతా అయిపోతుంది.
స్టేషన్ నుంచి మా హాస్టల్కి వెళ్ళడానికి 40 మినిట్స్ అరౌండ్ పడుతుంది. ట్రాఫిక్ ఉంటే కొన్నిసార్లు ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ చూసారా బిల్డింగ్స్ ఎంతెంత ఉన్నాయో, ఇదంతా పెద్ద కమ్యూనిటీ అనుకుంటా. ఇందాక దూరం నుంచి చూసారు కదా, ఇప్పుడు దగ్గర నుంచి చూసేయండి. లేక్ వ్యూ టవర్స్ అట. ఇది వచ్చేసి నియో మాల్ అనమాట. ఇంకా వెళ్లే దారిలో మొత్తం అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్ని కొన్ని కన్స్ట్రక్షన్, కొన్ని ఆల్రెడీ లివింగ్ అనమాట. ఇలా వెళ్లే దారిలోనే ఉంటుంది హైదరాబాద్ యూనివర్సిటీ. మీకు చూపిద్దామని తీసాను. ఎగ్జాక్ట్ ఏరియా తెలియదు కానీ లింగంపల్లి సైడే ఉంటుంది. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఫ్లైఓవర్ అనమాట. ఎప్పటి నుంచో కడుతున్నారు. మొన్నటి దాకా కన్స్ట్రక్షన్ లోనే ఉన్నది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్టుంది. అదేంటో అర్థం కాదు. ఎన్ని హాస్టల్ బిల్డింగ్స్ కట్టినా, ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినా, కట్టే లోపే అన్ని ఫిల్ అయిపోతుంటాయి. అసలు అంతంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ పైన 25th ఫ్లోర్ 30 ఫ్లోర్లో వీళ్ళు ఎలా ఉంటారా బాబు అనిపిస్తుంది కొన్నిసార్లు. సో ఫైనలీ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఆటో అంకుల్ కి 200 సమర్పించుకొని వచ్చేసాను లోపలికి. ఇంకా ఈవినింగ్ అయితే వర్షం దంచి కొట్టేసింది ఫుల్గా. అంతేనండి. సో ఫైనల్లీ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.